ఓ రేవంత్ రెడ్డి, నీకు ఇప్పుడే చెప్తున్నాము, నీకు భాషా సంస్కారం లేదు, పరిపాలన మీద అవగాహన లేదు, చేసింది చెప్పుకోవడానికి 8 నెలలల్లా ఏమీ లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఏ మొహం పెట్టుకొని మీరు ఈ శాసనసభకు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటారు? ఏ మొహం పెట్టుకొని అంటున్నారు? వాళ్ళ భర్త ఆశయ సాధనల కోసమే వాళ్ళ రాజకీయాలకు వచ్చారు. సీనియర్ పోస్ట్ లీడర్ ఆమె, మంత్రిగా చేసింది ఆమె. సబ్జెక్టు మీద మాట్లాడుతుంటే వాటి మీద ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా వాటికి ఆన్సర్ చెప్పే విధానం కూడా లేని మీరు, అసలు అది ఒక శాసనసభ లేదు, కౌరవ సభల. ఆనాడు చరిత్రలో మహాభారత యుద్ధం ఏ విధంగా జరిగిందో, కౌరవ సభల నిండుగా మహిళను ఏ విధంగా కించపరిచిరో, కౌరవ సామ్రాజ్యం ఏ విధంగా కూలిపోయిందో, ఇదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలబోతుంది. అధికారంతో పాటు అహంకారాన్ని తలకెక్కించుకొని కేసీఆర్ గారి మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలే పరమావధిగా పెట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అన్నాడు, ప్రజలను గాలి వదిలేసిండు, పాలనను గాలి వదిలేసిండు. బడ్జెట్ అన్నాడు, మహాలక్ష్ములు అన్నాడు, మహాలక్ష్ములకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మహిళా లోకానికి మొత్తం మీరు క్షమాపణ చెప్పాలి. వ్యక్తిగత దూషణలు మానుకొని మంచిగా పరిపాలించే ఉద్దేశం ఉంటే పరిపాలించుని, లేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.